హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక వెబ్ సిరీస్, అది ఒక రియల్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని వెబ్ సిరీస్ చిత్రీకరించడం విశేషము. ఆ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి IC-814 ది ఖాందార్ హైజాక్. ఇది 1990లో ఒక ఫ్లైట్ని హైజాక్ చేశారు. సో దీనికి ది ఖాందార్ హైజాక్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఖాందార్ అనే ఒక ఎయిర్పోర్ట్లో దీన్ని ల్యాండ్ చేసి హైజాకర్స్ ఎందుకు హైజాక్ చేశాము అని గవర్నమెంట్ని డిమాండ్ చేయడం కోసం ఆ ప్రాంతంలో హైజాక్ ల్యాండ్ చేయడం జరిగింది. సో అందుకని ఈ వెబ్ సిరీస్కి ఆ పేరు పెట్టారు. 1990లో ఒక ఫ్లైట్ని ఏ విధంగా కిడ్నాప్ చేశారు, హైజాక్ చేశారు, సో అందులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఆ సమయంలో ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంది అనే దాన్ని చాలా చర్చాసనీయంగా చాలా చక్కగా ఆవిష్కరించారు. కాకపోతే సహజంగా ఇప్పుడు వచ్చే కమర్షియల్ ఫార్ములాలో వచ్చే మూవీస్ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కొన్ని యాక్షన్ మూవీస్ కానీ చూసిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ అనేది అంతగా ఆకట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని చాలా స్లో నేరేషన్ తోటి, చాలా కాస్ట్లీ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి చాలా బాగా రిచ్గా ఆవిష్కరించారు ఈ వెబ్ సిరీస్ని. సో కాకపోతే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, మొత్తం 6 ఎపిసోడ్స్ని ఒక్కొక్క ఎపిసోడ్ ఆల్మోస్ట్ 45 to 55 మినిట్స్ రన్ టైంతో స్ట్రీమింగ్ చేయటం విశేషము. సో ఈ 6 ఎపిసోడ్స్లో ఏ విధంగా అయితే హైజాక్ చేశారు, ఎక్కడ హైజాక్ చేశారు, ఎలా హైజాక్ చేశారు, హైజాక్ చేసిన తర్వాత వారు తీసుకున్న చర్యలు ఏమిటి అనే దాన్ని చాలా చక్కగా బాగా చూపించారు. సో ఎపిసోడ్స్ వైజ్ చూసినట్లయితే ఈ వెబ్ సిరీస్ని ఫస్ట్ ఎపిసోడులో వచ్చేసి ఈ ఫ్లైట్ని ఎక్కడ హైజాక్ చేశారు, ఏ విధంగా హైజాక్ చేశారు, ఎలా చేశారు అనేది చూపించాడు. సెకండ్ ఎపిసోడ్స్ వచ్చేదానికి ఈ హైజాక్ చేసిన ప్యాసింజర్స్ని ఏ విధంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు, ముఖ్యంగా ఫ్లైట్ కెప్టెన్ని ఏ విధంగా వాళ్ళు తమ ఆధీనంలో తీసుకొని ఎటువంటి పరిణామాలకు చోటు చేసుకున్నారు అనే దాన్ని ఎపిసోడ్ 2లో చూపించారు. ఇకపోతే ఎపిసోడ్ 3లో వచ్చేసి హైజాక్ చేసిన ఫ్లైట్ని ల్యాండ్ చేయడం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో ల్యాండ్ చేసేసి ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ని ఏ విధంగా వాళ్ళ డిమాండ్స్ కోరారు అనేది చూపించారు. ఇకపోతే ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసి ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బందులు పెట్టారు, అందులో ప్యాసింజర్స్ ఎటువంటి ఇబ్బందులు పాలయ్యారు అనే దాన్ని చూపించటం జరిగింది. ఇక ఫిఫ్త్ ఎపిసోడ్స్లో వచ్చేసేదానికి గవర్నమెంట్ తోటి ఈ హైజాకర్స్ ఎటువంటి చర్చలు పాల్గొన్నారు, దానికి ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందించింది, దానికి హైజాకర్స్ ఎటువంటి ఆమోదం పొందారు అనే విధంగా చూపించారు. ఇకపోతే సిక్స్త్ ఎపిసోడ్స్ వచ్చేదానికి గవర్నమెంట్ వాళ్ళు అడిగిన డిమాండ్స్ని నెరవేర్చడంతో ఏ విధంగా హైజాకర్స్ ప్యాసింజర్ని రిలీవ్ చేశారు అనేది సింపుల్గా క్లియర్గా చూపించేశాడు. సో ఈ 6 ఎపిసోడ్స్ వచ్చేసి ఓవరాల్గా చాలా స్లో నేరేషన్ తోటి సింపుల్గా నేరేట్ చేయటం విశేషము. కాకపోతే ఇప్పుడు వచ్చే మోసవల్లిన సినిమాలు, కమర్షియల్ ఫార్మ్ లాంటి సినిమాలను చూసినట్లయితే ఈ వెబ్ సిరీస్ అంతగా ఆకట్టుకోకపోవచ్చు. ఇకపోతే ఇందులో ఆల్మోస్ట్ అందరూ మనకు తెలియని యాక్టర్సే ఉన్నారు, ఒక్క అరవింద్ స్వామి తప్పితే. సో మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఉండటము, అందులో వాళ్ళ యాక్టింగ్ స్కిల్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అరవింద్ స్వామి యొక్క ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఆ తర్వాత వచ్చేసి ఆయన కొన్ని ఎపిసోడ్లో చూపించిన సన్నివేశాలు కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఓవర్లో చూసుకున్నట్లయితే గ్రాఫికల్గా, సినిమాటోగ్రఫీగా, ఇకపోతే ఎడిటింగ్ పరంగా చాలా బాగా ఆవిష్కరించారు. బీజిఎం బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా మెయింటైన్ చేశారు. సో దీనికి ప్రొడక్షన్ కూడా నెట్ఫ్లిక్సే కాబట్టి నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అవడంతో ప్రొడక్షన్కి ఎక్కడా వెనకాడలేదు, చాలా బాగా చూపించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఒక రీల్గా తీయటం అనేది చాలా చక్కగా ఆవిష్కరించడం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఒక మంచి తెలియని ఒక ఇన్ఫర్మేషన్ని ఒక వెబ్ సిరీస్ రూపంలో చూపించిన డైరెక్టర్స్కి బాగుందని చెప్పాలి. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.8. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.